హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన కిచెన్లో చాలా టేస్టీగా ఉండే టమాటో మురుకుల్ని ఎలా చేయాలో చూపించబోతున్నానండి. చాలా టేస్టీగా క్రిస్పీగా ఉంటాయండి. పిల్లలకు స్నాక్స్గా, లేదంటే స్కూల్ నుంచి రాగానే టీ టైం స్నాక్గా అయినా అప్పటికప్పుడు ఇలా చేసి పెట్టండి. చాలా చాలా టేస్టీగా ఉంటాయండి. తిన్నా కొద్దీ తినాలనిపించేలా సూపర్ టేస్టీగా ఉంటాయండి. ఇలా చేసి పెట్టుకుంటే మనం వారం నుంచి 10 రోజుల వరకు కూడా చాలా ఫ్రెష్గా ఉంటాయి. టేస్ట్ అయితే భలే ఉంటాయండి. మరి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా చాలా టేస్టీగా ఇంకా కమ్మగా ఉండే ఈ టమాటో మురుకుల్ని ఈజీ మెథడ్లో ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా ఇక్కడ నేను మిక్సీ జార్ తీసుకొని దాంట్లో హాఫ్ కప్పు పుట్నాల పప్పు, చట్నీ పప్పు అంటారు కదండి, అది తీసుకొని మెత్తగా వీలైనంత వరకు గ్రైండ్ చేసుకోవాలండి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక పెద్ద గిన్నె తీసుకొని దాంట్లో ఇలా జల్లించి తీసుకోవాలండి పిండిని. ఇప్పుడు ముందుగా గ్రైండ్ చేసుకున్న పప్పులను దీంట్లో వేసుకోవాలండి. గ్రైండ్ చేసుకున్న పప్పును ఇప్పుడు ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఏ కప్పుతో అయితే మనం పప్పులు తీసుకున్నామో అదే కప్పుతో 2 కప్పుల బియ్యం పిండి తీసుకోవాలండి. హాఫ్ కప్పు పుట్నాల పప్పు అయితే 2 కప్పుల బియ్యం పిండి తీసుకోవాలి. మీరు కొలతలన్నీ గిన్నె లేదంటే గ్లాస్తో తీసుకోవాలండి. అన్ని కొలతల్ని ఒకదానితోనే తీసుకోవాలి. ఇలా పిండిని జల్లించి తీసుకోవాలి. ఇలా పిండిని మనం జల్లించి తీసుకోవడం వల్ల మురుకులు చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా వస్తాయండి. ఇలా పిండిని జల్లించుకున్న తర్వాత వేస్ట్ పార్ట్ని పక్కకు తీసుకోవాలండి. ఇక్కడ నేను మీడియం సైజు టమాటోలు తీసుకున్నానండి 4. 2 కప్పుల బియ్యానికి 1 కప్పు టమాటోలు తీసుకోవాలి. ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీలో గ్రైండ్ చేసుకోవాలండి మెత్తగా. చూడండి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వేరొక బౌల్ తీసుకొని దాంట్లో ఒక ప్యాన్లో 2 కప్పుల వాటర్ తీసుకోవాలండి. ఏ కప్పుతో అయితే పిండి తీసుకుంటామో అదే కప్పుతో 2 కప్పుల వాటర్ తీసుకోవాలి. ఇలా 2 కప్పుల వాటర్ తీసుకున్న తర్వాత ముందుగా మనం గ్రైండ్ చేసుకున్న టమాటో ప్యూరీ ఉంది కదా, దీన్ని కూడా మనం ఇలా స్టెయిన్ చేసి తీసుకోవాలండి. ఏమన్నా వేస్ట్ నలకలు అవి టమాటోలు ఉన్నాయి అవన్నీ వచ్చేస్తాయండి పైకి. ఇప్పుడు ఇలా మనం స్టెయిన్ చేసుకోవాలి. ఇలా జల్లించి తీసుకోవాలండి మంచిగా. ఇలా స్పూన్తో అంటే మనకి ఈజీగా కిందికి వచ్చేస్తుంది రసం మొత్తం. ఇలా మొత్తం చేసుకున్న తర్వాత దీంట్లో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని అయినా చేసుకోవచ్చు. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇలా ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ ముందుగా మీ హోమ్ పేజ్కి వస్తాయండి. కొద్దిగా వాటర్ వేసుకొని ఇలా టమాటోలు ఉన్న మొత్తం రసాన్ని తీసేసుకోవాలి. ఇప్పుడు మనం ఈ ప్యాన్ని స్టవ్ మీద పెట్టుకొని ఉడికించుకోవాలండి. అప్పుడే మనకు పచ్చి స్మెల్ అనేది రాదు టమాటోల నుంచి. ఇప్పుడు ఇలా పిండిని జల్లించుకున్నాం కదండి, ఇప్పుడు దీంట్లో రుచికి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలండి. కారం ఏమో 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలండి. ఒకవేళ మీరు కారం ఎక్కువ తింటే కాస్త ఎక్కువైనా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇలా కారం వేసుకున్న తర్వాత బాగా ఇంగ్రీడియంట్స్ అన్నిటినీ మిక్స్ చేసుకోవాలి, డ్రై ఇంగ్రీడియంట్స్ని. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో నేను ఒక 1 టేబుల్ స్పూన్ వాము వేసుకుంటున్నానండి. వాముని ఇలా చేతిలో వేసి కాస్త క్రష్ చేసి వేసుకోండి. టేస్ట్ ఫ్లేవర్ చాలా బాగా వస్తుంది. మీరు కావాలంటే దీంట్లో నువ్వులైనా వేసుకోవచ్చండి, 1 టేబుల్ స్పూన్ దాకా. నేనైతే ఇక్కడ వేయట్లేదు. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ మీద మనము ముందుగా టమాటోని పెట్టుకున్నాం కదండి, టమాటో పేస్ట్ని ఇలా బాగా ఉడికించుకోవాలండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు నేను స్టవ్ మీద వేడి ఆయిల్ పెట్టుకున్నానండి ఫ్రై చేయడానికి. దాంట్లో నుంచి ఒక 2 టేబుల్ స్పూన్ల వేడి ఆయిల్ వేసుకొని ఇలా స్పూన్తో మిక్స్ చేసుకోవాలి. ఆయిల్ వేడిగా ఉంది కాబట్టి ఇలా స్పూన్తో మిక్స్ చేసుకోవాలండి. ఇప్పుడు కాస్త వేడి తగ్గిన తర్వాత ఇలా చేత్తో బాగా ఉండలు లేకుండా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా పిండిని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ముందుగా మనం ఉడికి పెట్టుకున్న టమాటో పేస్ట్ ఉంది కదండి, ఆ వాటర్ని మనం కొద్దిగా వేస్తూ పిండిని మిక్స్ చేసుకోవాలి. ఇలా స్పూన్తో మిక్స్ చేసుకోవాలండి, ఎందుకంటే వాటర్ వేడిగా ఉన్నాయి కాబట్టి. ఇప్పుడు ఇలా కొద్దిగా వేస్తూ పిండిని మిక్స్ చేసుకోవాలి. చాలా టేస్టీగా కమ్మగా ఉంటాయండి ఈ మురుకులు అయితే. మనం ఎప్పుడు ఒకే రకం మురుకులు కాకుండా అప్పుడప్పుడు ఇలా కొత్తగా ట్రై చేస్తే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు.
ఇప్పుడు కాస్త వేడి తగ్గిన తర్వాత ఇలా చేత్తో మిక్స్ చేసుకోవాలండి. మనం ఎంత బాగా మిక్స్ చేసుకుంటే మురుకుల్లో మనకు అంత గుల్లగా క్రిస్పీగా చాలా బాగా వస్తాయండి. పిండిని మరీ పల్చగా చేయకుండా మరీ హార్డ్గా చేయకుండా వీడియోలో చూపించిన విధంగా పిండిని మిక్స్ చేసుకోవాలండి. చూడండి, ఇలా మరి హార్డ్ కాకుండా ఇలా సాఫ్ట్గా పిండిని మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం వీటిని జంతికల గొట్టంలోకి వేసుకోవాలండి. ఇక్కడ నేను జంతికల గొట్టం తీసుకొని దాంట్లో వేసుకుంటున్నాను. మీకు నచ్చిన ప్లేట్ పెట్టుకొని మీరు మురుకుళ్ళు ప్రిపేర్ చేసుకోవచ్చండి. నేనైతే చిన్న హోల్స్ ఉన్న బిల్లని పెట్టుకుంటున్నాను. ఇలా పిండిని మనం జంతికల గొట్టంలో పెట్టే ముందు ఇలా బాగా మిక్స్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు ఇలా మెషిన్కి ఫిట్ చేసుకోవాలండి. ఇలా ఫిట్ చేసుకున్న తర్వాత మిగతా పిండికి మనం తడి ఆరకుండా క్లాత్ వేసి ఉంచాలి. పిండి ఆరదండి, అలా అయితే మురుకులు గుల్లగా వస్తాయి. ఇలా క్లాత్ వేసి లేదంటే బౌల్ వేసి ఉంచాలి. ఇప్పుడు ఈ గిన్నెని పక్కకు పెట్టుకొని ఇప్పుడు మనం ఇక్కడ ఒక ప్లేట్ తీసుకొని దానికి ఆయిల్ కాస్త అప్లై చేసుకొని ఇలా మురుకుల్ని ప్రిపేర్ చేసుకోవాలండి. మనకు ప్యాన్లో ఎన్ని పడతాయి అన్ని మురుకుల్ని వేసుకోవాలి. ముందుగా మనం ఇలా రౌండ్గా వేసుకుంటున్నానండి నేనైతే. మీరు కావాలంటే కడాయిలో పెద్దదైనా ఒకటి వేసుకోవచ్చండి, అలా అయినా సరే. నేను ఇలా పిల్లలకు తినడానికి వీలుగా ఉంటుంది కాబట్టి ఇలా చేస్తున్నాను. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపోయినంత ఆయిల్ తీసుకోవాలండి. ఇలా చేసుకొని ఆయిల్ బాగా వేడైన తర్వాత ఈ మురుకుల్ని మనం ఆయిల్లో డ్రాప్ చేసుకోవాలి. మన కడాయిలో ఎన్ని పడితే అన్ని మురుకుల్ని వేసుకొని చక్కగా క్రిస్పీగా వేయించుకోవాలండి. మంచిగా రెండు వైపుల్లో క్రిస్పీగా వేయించుకోవాలి. చూడండి, ఇలా పైన నురగలు తగ్గిన తర్వాత మంచిగా మరో వైపుకి టర్న్ చేసుకోవాలి. ఇలా ఒక వైపు ఫ్రై అయిన తర్వాత మరో వైపుకి టర్న్ చేసుకోవాలి. చక్కగా మంచిగా క్రిస్పీగా వేయించుకోవాలి. పూర్తిగా ఇలా నురగలు తగ్గిన తర్వాత ఇప్పుడు మనం ఈ మురుకుల్ని తీసుకోవాలండి. ఇలా జాలి ఉన్న గరిటెలు తీసుకోవడం వల్ల ఎక్స్ట్రా ఆయిల్ మొత్తం కిందికి వచ్చేస్తుంది. ఇప్పుడు ఇలాంటి టెక్స్చర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇలా జాలిగట్టలు తీసుకున్న తర్వాత ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి. ఇక్కడ నేను ముందుగానే ఫ్రై చేసుకుంటూ ఇలా ప్రిపేర్ చేసుకుంటున్నానండి. ఒకవైపు ఫ్రై చేస్తూ మరోవైపు ఇలా మనం ఇలా మురుకుల్ని ఒత్తుకోవాలి. ఇలా మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత మంచిగా క్రిస్పీగా అయిన తర్వాత ఇప్పుడు ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలా ఆయిల్ మొత్తం స్టెయిన్ చేసుకున్న తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి. నేను అన్ని మురుకులు ప్రిపేర్ చేసిన తర్వాత చూపిస్తున్నానండి. తిన్నా కొద్దీ తినాలనిపించేలా సూపర్ టేస్టీగా ఉంటాయి. ఇలాంటి కమ్మగా ఉండే మురుకులు చేసిన రోజే మా ఇంట్లో వాళ్ళైతే చాలా ఇష్టంగా మొత్తం మురుకులు తినేసారండి. అంత టేస్టీగా కమ్మగా క్రిస్పీగా సూపర్ టేస్టీగా ఉంటాయండి. చాలా చాలా బాగుంటాయి. మీరు కూడా తప్పకుండా ఈ టేస్టీ మురుకులను ఒక్కసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ ద్వారా తెలియచేయండి. ఇక్కడ తుంచి చూపిస్తాను చూడండి, ఎంత క్రిస్పీగా వచ్చినాయో. చాలా క్రిస్పీగా గుల్లగా వస్తాయండి. చూడండి, సౌండ్ వింటేనే తెలుస్తుంది ఎంత క్రిస్పీగా వచ్చినాయో. చాలా టేస్టీగా ఉంటాయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరికొన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం టీ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.